క్యాస్ట్ సర్టిఫికెట్ మీద ఇవ్వరు ఈ రిజర్వేషన్లు. కేవలం ఇన్కమ్ బేస్ మీద, ఇన్కమ్ సర్టిఫికెట్ మీద ఆధారపడి మాత్రమే ఇచ్చేటటువంటి ఈ రిజర్వేషన్లు 10% మేము కలిగించేసేస్తాం, దానిలో 5% కాపులకు కట్టబెట్టేస్తాం అనేటువంటి మాట మాట్లాడటమే కాకుండా చట్టబద్ధత తీసుకొస్తాం, అసెంబ్లీలో తీర్మానం చేస్తాం. ఏం చేస్తారు? అసెంబ్లీలో తీర్మానం చేస్తే అది చట్టబద్ధత అవుతుందా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిజర్వేషన్లు అసెంబ్లీలో తీర్మానం చేసి ఎన్నికలకు ముందు కాపుల్ని మోసం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి నాటకాన్ని ప్రజలు గమనించాలి, ముఖ్యంగా మేధావులు గమనించాలి, ముఖ్యంగా కాపు సోదరులు గమనించాలని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. సోషల్ బ్యాక్వర్డ్నెస్ తో ఆధారం చేసుకుని కాపుల్ని బీసీలో చేర్చాలని ఒక ఉద్యమం జరుగుతూ ఉంటే దాన్ని పక్కన పెట్టేసి ఈ రకమైన కార్యక్రమం చేసి ప్రజల్ని మోసం చేయాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, దగా చేస్తున్నారు. దీన్ని గమనించాలని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ, ముఖ్యంగా కాపు సోదరులకి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఇంకొక అంశం ఏంటంటే డోక్రా మహిళలకి చంద్రబాబు నాయుడు గారు డోక్రా మహిళలకి పసుపు కుంకుమ ఇస్తున్నారట. చాలా బాగుంది పసుపు కుంకుమ టైటిల్. 10,000 రూపాయలు ఇస్తున్నారట, 3 దశల్లో ఇస్తారట, పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తారట. నేను అడుగుతా ఉన్నా, అయ్యా 3 దశల్లో ఇస్తే, పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తే, రేపు ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి ఇవ్వబడినటువంటి ఈ చెక్కులు మార్చుకోవడానికి అభ్యంతరాలు రావా? చంద్రబాబు నాయుడు గారు అభ్యంతరాలు క్రియేట్ చేస్తారు, ఎన్నికల సమయంలో తీసుకోవడానికి వీల్లేదు అనేటువంటి మాట. ఇవి కూడా ఎందుకు ఇస్తున్నారు? అప్పుగా ఇస్తున్నారు తప్ప ఊరికినే ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో లేరని మనం చేస్తున్నా. అప్పుగా ఇచ్చి పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చి డోక్రా మహిళల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇంతకు ముందు కూడా డోక్రా మహిళల్ని మోసం చేసినటువంటి సందర్భం ఉన్నది. మొన్న ఎన్నికల సందర్భంలో డోక్రా మహిళలకి మొత్తంగా రుణాలు మాఫీ అని చెప్పి ఏమాత్రం రుణాలు మాఫీ చేయనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉండి ఇవాళ ఎన్నికలకు ముందు వచ్చేటప్పటికి ఒక స్టంట్ వేసేటటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పారు. అది ఏమిటంటే, అమ్మ డోక్రా మహిళలకు ఎవరికన్నా బాకీలుంటే ఆ బాకీలు మేము రద్దు చేస్తామని చెప్పలా, ఆ బాకీ ఎంత ఉన్నదో లెక్కగట్టి మీకే మేము ఆ డబ్బులు ఇస్తాము అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేదు, మీకే డబ్బులు ఇచ్చి ఆ రుణాన్ని మీరే మాఫీ చేసుకునే విధంగా మేము కల్పిస్తాము అని ఇచ్చారంటే కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు లాగా మేము మోసం చేయడానికి సిద్ధంగా లేము, ఖచ్చితంగా మేము డోక్రా మహిళలను ఆదుకునేటటువంటి క్రమంలో నవరత్నాల్లో దీన్ని పొందుపరిచాము అని చాలా స్పష్టంగా చెప్తే చంద్రబాబు నాయుడు గారు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చి డోక్రా మహిళలను మోసం చేసేటటువంటి కార్యక్రమం ఎన్నికలకు ముందు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని కూడా ప్రజలు డోక్రా మహిళలు గమనించాలని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. ఎంత బాకీ ఉంటే అంత బాకీని సుక్తాగా మీ చేతులకు డబ్బులిచ్చి మిమ్మల్ని రక్షించేటటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేస్తుందని చాలా స్పష్టంగా చెప్పారనే విషయాన్ని గమనించాలని సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇంకో అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తారట. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎందుకండి మీరు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారంటే పోగొట్టుకున్న ప్రత్యేక హోదాని సాధించడం కోసమట. అయ్యా ఎవరు పోగొట్టుకున్నారు? మీరు కదా పోగొట్టింది. మీరు సెప్టెంబర్ 8వ తారీఖు 2016లో ఏం చెప్పారు? ప్రత్యేక హోదా కన్నా కూడా ప్రత్యేక ప్యాకేజీ అద్భుతంగా ఉంటుంది అని మీరు చెప్పారే. మీరు పోగొట్టింది ప్రత్యేక హోదాని. మీరు పోగొట్టి ఇవాళ ప్రత్యేక హోదా గురించి మీరు పోరాటం చేస్తుంటే అఖిల పక్షాలను పిలిస్తే మేము వచ్చి దూడు బసవంలాగా అక్కడ కూర్చోవాలని అడుగుతా ఉన్నా. అందువల్లనే అఖిలపక్ష సమావేశానికి మేము రావని చాలా స్పష్టంగా చెప్పాం. ఎందుకంటే ఈ రోజున ఈ రాష్ట్రానికి ఈ దుస్థితి రావడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రత్యేక హోదా సాధించవలసినటువంటి చంద్రబాబు నాయుడు గారే ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ చాలా గొప్పది అని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినటువంటి సందర్భాలు, వారికి సన్మానాలు చేసినటువంటి సందర్భాలు, అరుణ్ జైట్లీకి ప్రధానమంత్రి గారికి వెళ్లి సన్మానాలు చేసి ఇవాళ వచ్చి మీరు ప్రత్యేక హోదా కావాలి, మేము ధర్మ పోరాటం చేస్తున్నాం, మేము దీక్షలు చేస్తున్నాం, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం, మీరందరూ రావాలి అంటే రావడానికి మేము సిద్ధంగా లేము.
ఎన్నికలకు ముందు ప్రజల్ని మోసం చేయడం కోసం చేస్తున్నటువంటి ఒక విచిత్రమైన డ్రామాను మీరు చేస్తుంటే ఆ డ్రామాలో పాత్రలు వహించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. నిజం చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ప్రత్యేక హోదా గురించి అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ పోరాటాలు చేసినప్పుడు మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీకు గుర్తుందో లేదో? ప్రత్యేక హోదా అని నోరెత్తితే జైలుకు పంపుతాం, పేరెంట్స్ జాగ్రత్తగా ఉండండి, మీ పిల్లల్ని పంపకండి అని హెచ్చరించింది మీరు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అఖిలపక్ష సమావేశాలు పెట్టి మీరు అందరూ రండి రండి అంటే రావడానికి సిద్ధంగా ఉన్నామని అడుగుతా ఉన్నా. విభజన హామీలను, ప్రత్యేక హోదా గురించి ప్రతిపక్షాలని వీళ్ళన్నింటినీ పిలిచి ఏదో గారడీ చేయాలనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది డ్రామా ఆడుతున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు తప్ప ప్రత్యేక హోదా గురించి చిత్తశుద్ధిగా పనిచేసేటటువంటి ఎవరితో అయినా కలిసి మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయినా ఇవాళ పోరాటం ఏంటో నాకు అర్థం కాదు. 4.5 సంవత్సరాల నుంచి ఏం చేశారు మీరు? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మోడీ గారితో కలిసి కాపురం చేసి 4 సంవత్సరాలు ఉండి వారితో ప్రత్యేక హోదా గొప్పదని చెప్పి, ప్రత్యేక ప్యాకేజీ గొప్పదని చెప్పి, ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పి, ప్రత్యేక హోదాని తీసుకుని ప్రత్యేక ప్యాకేజీని తీసుకుని ప్రత్యేక హోదాని పక్కకు నెట్టి ఇవాళ మీరు పోరాటాలు చేస్తున్నారంటే నమ్మి మీ చెంతకు చేరి బలవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరనే విషయాన్ని మీరు గమనించాలి. మనం చేస్తున్నాం. అదేవిధంగా మరొక అంశాన్ని ఇక్కడ మీకు చెప్పాలి. ఇవాళ మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానికి అందరినీ పిలిచారు, మమ్మల్ని కూడా పిలిచారు. కానీ మేము హాజరు కాదలుచుకోలేదు. ఎందుకంటే ఒక పక్కన తెలుగుదేశం పార్టీ ఈ ప్రత్యేక హోదా రాకోకుండా సర్వనాశనం ఈ రాష్ట్రాన్ని చేసినటువంటి రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. రెండవది, ఆ తెలుగుదేశం పార్టీ గెలవడానికి, ఇవాళ అధికారంలోకి రావడానికి ప్రధాన కారకులైనటువంటి జనసేన, ఆ జనసేనను సపోర్ట్ చేస్తున్నటువంటి రాజకీయ పక్షాలు, వీరి మధ్యన కూర్చుని మేము ప్రత్యేక హోదా గురించి మాట్లాడడానికి మేము సిద్ధంగా లేము అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మాకేమీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారంటే వేరే అభిప్రాయం లేదనే విషయాన్ని కూడా ఇక్కడ మేము చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. నేను ఒక మాట అడుగుతున్నా, అసెంబ్లీనే ఆటవికంగా చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, అసెంబ్లీనే సక్రమంగా నిర్వహించుకోకుండా ఒక రాచరిక వ్యవస్థలాగా, ఒక దౌర్జన్యకరమైనటువంటి వ్యవస్థలాగా, ప్రజాస్వామ్యంలో ఎక్కడా జరగకూడని విధంగా అసెంబ్లీని సర్వనాశనం చేసి అసెంబ్లీలో చర్చలు లేకోకుండా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి తెలుగుదేశం పార్టీ, వీటి సమక్షంలో మేము కూర్చొని రౌండ్ టేబుల్లో కూర్చొని చర్చించడానికి మేము సిద్ధంగా లేము. మాకు చాలా స్పష్టత ఉన్నది, కన్ఫ్యూజన్ లేదు. మేము మోసం చేయడానికి సిద్ధంగా లేము. మేము ఖచ్చితంగా ఏది చెప్పామో అది చేయడం కోసం అహర్నిశలు ప్రత్యేక హోదా గురించి కృషి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నామని మనం చేస్తున్నాం. కాబట్టి మేము ఉండవల్లి అరుణ్ కుమార్ గారి దానికి వెళ్ళనంత మాత్రాన ఆయనకి వ్యతిరేకమనో ఆయనకి మరో రకంగా అభిప్రాయమనో కాదు. దీనిలో చాలా స్పష్టంగా చెబుతాం, దానికి వెళ్ళదలుచుకోలేదు, వెళ్ళడం లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారి అఖిలపక్షం మీటింగ్ కూడా మేము వదలుచుకోలేదు. ఇది కేవలం డ్రామాగా జరుగుతున్నదనేటువంటి భావన ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేనతో కూర్చోవడానికి మేము సిద్ధంగా లేమనే విషయాన్ని కూడా ఇక్కడ మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఒక అంశం ఏంటంటే, ఎన్నికలు రాగానే చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప ప్రయత్నాలు చేస్తుంటారు, విచిత్రమైన ప్రయత్నాలు. ఎవరినో ఒక న్యూట్రల్ని పట్టుకొస్తారు. ఆ న్యూట్రల్ చేత అబ్బా చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేశారు 4 సంవత్సరాల పరిపాలన అని ఒక న్యూట్రల్ డ్రామాని తీసుకొస్తారు. ఎవరో పుల్లాయని దగ్గాయని వీళ్ళందరినీ తీసుకొచ్చి చెప్పించి ప్రజల మైండ్ సెట్ ని మార్చి ఏదో అద్భుతం జరిగిపోయింది ఈ రాష్ట్రంలో అనేటువంటి భావన కలిగించేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. రేపు ఎల్లుండి అవతారం నుండి ఎన్నికలు వచ్చిన తర్వాత ఆయన న్యూట్రల్, ఆయన బ్రహ్మాండంగా ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేశారు, ఇప్పుడు ఎంత జరగని అభివృద్ధి జరిగింది అని ప్రయత్నాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. దయచేసి వీటన్నిటినీ కూడా మేము ఎదుర్కోవడానికి ఈ సందర్భం సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మరొక అంశం ఏంటంటే, లగడపాటి రాజగోపాల్ గారును ఇంకో ఆయన ఒక ప్రముఖ పత్రికా ఛానల్ అధిపతి గారు ఇద్దరు కలిసి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లారు. నారా చంద్రబాబు నాయుడు గారితో 3 గంటలు 4 గంటలు రాత్రిపూట చాలా మంతనాలు జరిపారు. దేనికోసం జరిపారయ్యా? మరో కుట్ర. ఏం చేయాలని కుట్ర? ప్రధాన ప్రతిపక్షాన్ని దెబ్బతీయాలి. మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ఏదో తిమ్మిని బొమ్మని చేసి అధికారంలోకి తీసుకురావాలి. అధికారంలోకి తీసుకురావాలంటే ఏం చేయాలి? ఆ పత్రికాధిపతి గారేమో పుంకాలుగా కథలు రాయాలి.
మరి లగడపాటి రాజగోపాల్ గారేమో మరి ఆయన చేస్తున్నటువంటి వృత్తి మీకు తెలుసు కదా, లేటెస్ట్ గా సర్వేలు మనం చూసాం. మనం తెలంగాణలో ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారిని భుజాన పెట్టుకుని ఎక్కించి మహాకూటమిని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేసి దుంపదగా నాకు అర్థం కాదు. ప్రజల నాడిని పసిగట్టేటటువంటి సర్వేలు ఇంతకు ముందు మీరు చేస్తే అవి నిజమయ్యాయి కాబట్టి సర్వేని వక్రీకరించి చేస్తే సర్వేని ప్రజలు ఫాలో అయ్యి చంద్రబాబు నాయుడు గారిని మహాకూటమిని గెలిపిస్తారనేటువంటి ఒక దుర్బుద్ధితో కూడినటువంటి ఆశతో కూడినటువంటి సర్వేని తమరు వెల్లడించారే. వెల్లడిస్తే ఏం జరిగింది? దానికి దీనికి ఏమైనా పొంతం ఉందా? అది నీ కోరిక, సర్వే కాదు. అలాగే ఇప్పుడు కూడా ఏదో ఒక విధంగా అద్భుతం జరిగిపోతుంది. సంతృప్తికరమైనటువంటి ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి పెరిగిపోయారు. సర్వే, లగడపాటి సర్వే, ఆ పత్రికాధిపతి మెయిన్ హెడ్డింగ్. ప్రజలు నిజమే కావాలి, చంద్రబాబు నాయుడు గారికి బాగా పెరిగిపోయిందేమో, చంద్రబాబు నాయుడు గారికి గెలిచిపోతున్నారేమో అనేటువంటి భ్రమలు కలిగించి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనించాలి, ఇలాంటి కూటమిని గమనించాలి. అక్కడ ఏదో ముద్రగడ పద్మనాభం గారు ఏదో మీటింగ్ పెట్టుకుంటే దానికి పర్మిషన్ ఇవ్వలేదంట. ముద్రగడ పద్మనాభం గారు కాపులు కలిసి మీటింగ్ పెట్టుకుంటే మీరు పర్మిషన్ ఇవ్వరు, కానీ లగడపాటి రాజగోపాల్ గారు ఆ పత్రికాధిపతి మీరు గంటల తరబడి కుట్ర చేసుకోవడానికి మాత్రం నైతికంగా మీకు హక్కు ఉన్నదా అని అడుగుతా ఉన్నా. ఇది ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారు. లేనిపోనివన్నీ కూడా అభూత కల్పనలు చేసి సామెత చెబుతారు. ఉక్కు ఫ్యాక్టరీ ఉన్నది, ఉక్కు ఫ్యాక్టరీ కేంద్రం కట్టకపోతే ఈయన పెడతాడంట. మరి రైల్వే స్టేషన్ కూడా కేంద్రం పెట్టకపోతే ఈయన పెడతాడేమో నాకు తెలియదు. విమానాశ్రయం కూడా ఆయన పెట్టకపోతే ఈయన పెడతాడేమో మాకు తెలియదు. నాకు అర్థం కానటువంటి అంశం. అలాగే రిజర్వేషన్లు కూడా ఈయన నిర్ణయిస్తాడట. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్లు చట్టం చేస్తాననేటువంటి మాయమాటలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఎన్నికలకు ముందు అనేక మోసపూరితమైనటువంటి వేషాలు వేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మవద్దు. ఎన్నికలకు ముందు వేషాలు వేస్తాడు, ఎన్నికల తరువాత నిజ స్వరూపం అర్థమవుతుంది. మీరు చూశారు, గత ఎన్నికలకు ముందు కూడా అనేకమైనటువంటి వేషాలు వేసి ఆ ఎన్నికల తర్వాత ఏ ఒక్కటి కూడా ఆయన నెరవేర్చకపోగా ఎన్నికలకు ముందు మళ్ళా వాగ్దానాలు ఇస్తారు. నాకు అర్థం కాలే ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా నేను తెలుగుదేశం పార్టీ వారిని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఏమిటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మేము 4 సంవత్సరాలు పరిపాలన చేశాం, 5 సంవత్సరాలు పరిపాలన చేశాం, మా పరిపాలనలో ఇవి చేశాం, ఈ గొప్పవి చేశాం, కాబట్టి మీరు ఓటు వేయమని అడగాలి. కానీ మళ్ళా అధికారంలోకి వస్తే ఇది చేస్తాను, మళ్ళా అధికారంలోకి వస్తే అది చేస్తాను అనేటువంటి వాగ్దానాలు 5 సంవత్సరాలు పరిపాలన చేసిన మీరు చేస్తారేంటో నాకు అర్థం కాదు. మీ పరిపాలన చూసి ఓట్లు వేసే దశలో ప్రజల్ని పెట్టాలి తప్ప మీరేమి చేయలేదు కాబట్టి కొత్త వాగ్దానాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, మోసపూరితమైనటువంటి పనులు చేస్తున్నారు. మోసగాళ్ళని ఈ రాష్ట్రం నమ్మదనే విషయాన్ని మరొక్కసారి ప్రజలు నిరూపించవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు మనవి చేస్తూ ఉన్నాను.